వస్తున్నా మమ్మీ. హోంవర్క్ హెవీగా ఉంది మమ్మీ, అయ్యాక తిందామని ఆగాను. 8:30 కల్లా బెడ్ మీదకి వెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పుడొచ్చి నిద్రపోతూ తింటావా? ఏరా చరణ్, ఏంటి లేటు? హోంవర్క్ హెవీగా ఉంది మమ్మీ, అయిన తర్వాత తిందామని ఆగాను. సర్లే కానివ్వండి. గ్లాస్ సరిగా పట్టు. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు? ఏమో, పొద్దుననగా వెళ్ళారు క్యాంప్కి వెళ్తానని, నైట్కి వస్తానన్నారు. మీరు త్వరగా తినేసి సెల్ ఫోన్ లైట్ కట్టేసేసి త్వరగా పడుకోండి, సరేనా? ఓకే మమ్మీ. కిరణ్, డిన్నర్ చేయవా? 9:30కే వస్తానని మెసేజ్ పెట్టావు, నేను ఇంకా తినలా. నీకోసమే వెయిట్ చేస్తున్నా. కిరణ్, మమ్మీ డాడీ వచ్చారా? వచ్చారులే, పడుకో. నిద్రపోమన్నానా? నేను డాడీ దగ్గరే బజ్జుంటా. నోర్మై, పడుకో. మీ డాడీ తాగున్నాడు. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేశారా? ఎస్ డాడ్. స్కూల్ బస్సు టైంకి వస్తుందా? నేను డ్రాప్ చేయనా? మీకు అంత టైం కూడా ఉందా? వాట్ డూ యూ మీన్? ఆహా, రాత్రి 9:30కే వస్తానని తాగొచ్చినట్టుంటుంది. ఇప్పుడు ఎందుకు అవన్నీ? తాగి అర్ధరాత్రులు వస్తే తప్పలేదు, కానీ తిడితే మాత్రం పొడుచుకొస్తుందా? యూ షట్ అప్ బ్లడీ డామ్. చిచి, కొంపకొస్తే చాలు ఒకటి నరకం. చరణ్, జ్యోతి, స్కూల్ బస్ వచ్చింది, టైం అయ్యింది, మీరు వెళ్ళండి. పాలు కూడా తాగకుండా వెళ్ళిపోయారు.
మే కమిన్ సార్? ఎస్, కమ్ ఇన్ ప్లీజ్. నమస్తే అండి. నా పేరు కిరణ్. మీ ఎదురింట్లో ఉంటాం. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కెమికల్ ఇంజనీర్ ఇన్ కెమినో ఇండస్ట్రీ. ఒక నెలైంది వచ్చి. తెలుసు, మీ పిల్లలు బయట ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాను. మా మనవరాలు మీ అమ్మాయితో బాగా కలిసిపోయింది. ఓ, ఐ సీ. నా వైఫ్ రాధిక కార్పొరేట్ హాస్పిటల్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది. అసలు ప్రాబ్లం ఏమిటంటే, అసలు విషయం చెప్పండి కిరణ్. అది ప్రాబ్లం అవునో కాదో నేను చెప్తాను. నో డౌట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. మేము డైవర్స్కి అప్లై చేద్దామనుకుంటున్నాం. ఫ్యూచర్లో కలిసి సంసారిక జీవితం గడపడం సాధ్యం కాదు అనేది మీ ఇద్దరి ఆఖరి నిర్ణయం, అంతేనా? పెద్దల ప్రయత్నాలు, పంచాయతీలు గత 2 ఏళ్లుగా సాగుతున్నాయి సార్. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని గొడవలు పెంచుకోవటం. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా రాలేదేమిటి? ఫోన్ ఆయనకి ఇవ్వండి. లాయర్ గారు, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే అలా ప్రొసీడ్ అవ్వండి. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఓకే, పేపర్స్ రెడీ చేస్తాను. కనీసం సంతకాలకైనా వస్తారా? కట్ చేసింది. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్ ప్లీజ్. జ్యోతి, నమస్తే సార్. మా అన్నయ్య. పేరు? చరణ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సండే హోంవర్క్ లేదమ్మా? మా హోంవర్క్ పని మీదే వచ్చాం అంకుల్. ఏమిటో అంత హోంవర్క్? మా డాడీ ఎందుకు వచ్చారు అంకుల్? చిన్నపిల్లవి, నీకెందుకమ్మా? ప్లీజ్ చెప్పండి అంకుల్. డివోర్స్ అంటే విడాకుల కోసం. అంటే విడాకులు. భలే చెప్తున్నారు అంకుల్. మీరు డైవర్స్కి తెలుగులో చెప్తున్నారు. అంటే నీకెలా చెప్పాలి? అంటే విడిపోయి విడివిడిగా ఉంటారట. మరి మా చెల్లి నేను అడిగానమ్మా, గుచ్చి గుచ్చి అడిగాను. అవన్నీ మేం చూసుకుంటామన్నారే. అసలు విడాకులు ఎవరు తీసుకుంటారా అంకుల్? చెప్పండి అంకుల్. భార్యాభర్తలు. మరి వీళ్ళ అమ్మా నాన్నలు కదా అంకుల్? ఏమన్నావు? అవును అంకుల్, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు సరే, మరి అమ్మా నాన్న ఎలా తీసుకుంటారు? కోర్టు ఎలా ఒప్పుకుంటుంది? నిన్న నువ్వు చెప్పిన పాయింట్ స్టడీ చేశానమ్మా. యువర్ వర్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపిస్తోంది. కోర్టులో నీ తరపున ఓ పిటిషన్ వేస్తాను. కోర్టు వారి అనుమతితో నీ మనసులోని ఆవేదనని నువ్వే జడ్జి గారికి చెప్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా నాకు వచ్చింది. ఐఎమ్ రెడీ అంకుల్. జ్యోతి, కోర్టు అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ నీ విషయంలో రిక్వెస్ట్ చేస్తాలే, కొంత గైడెన్స్ ఇస్తాలే. నీ స్టైల్లో అదరగొట్టే, మమ్మల్ని బెదరగొట్టకే. ఐ విల్ ట్రై. Silence. Open court. Open court.
పాపేనా కేక్ చేసేది? ఈ పాపే. ఏం పర్లేదమ్మా, ప్రిపేర్ అయ్యావుగా. చిన్నపిల్ల ప్రిపేర్ అయిందంటగా, ఏం చేస్తుందో చూద్దాం. హెచ్ఎంఓపి 889/20. వి కిరణ్ కుమార్, కె రాధికా కృష్ణ. బోన్లోకి వచ్చి నిలబడండి. నేను చెప్పినట్టు చెప్పండి. దేవుడి మీద దేవుని మీద ప్రమాణం చేసి ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పండి. అబద్ధం చెప్పను. మే ఐ ప్రొసీడ్ యువర్ ఆనర్? Yes, you can proceed. మీ పేరు? వీరమాచినేని కిరణ్ కుమార్. మీరు ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అవును. మీరు బయో ఇండస్ట్రీలో కెమికల్ ఇంజనీర్. సీనియర్ కెమికల్ ఇంజనీర్. ఓకే, మంచి శాలరీ, హోదా, పలుకుబడి అన్నీ ఉన్నాయి కదూ. ఆఫ్ కోర్స్. మీకు తాగుడు అలవాటు ఉంది. ఆవిడ చెప్పిందా? ఆవిడ మీ ఆవిడేగా. అడగండి లాయర్ గారు. మీకు తాగుడు అలవాటు ఉంది. ఎనీ ప్రూఫ్? ప్రూఫ్? అవన్నీ మార్ఫింగ్ చేసినవి సార్. మార్ఫింగా? సారీ కిరణ్ గారు, అవన్నీ మీ మ్యారేజ్ ఫొటోస్. ఆర్డర్, ఆర్డర్. చూడండి వీరమాచినేని కిరణ్ కుమార్ గారు, మీకు తాగుడు అలవాటుంది. అర్ధరాత్రి వచ్చి భార్యని కొడతారు, పిల్లల్ని భయపెడతారు. ఆమె కరెక్ట్? Is it true or not? తలెత్తండి నాన్న, ప్లీజ్. I'm sorry, Your Honor. That's all, Your Honor. మీ కేసు రేపటికి వాయిదా వేశారు. మీ సాక్ష్యానికి ఉంది, మీరు తప్పకుండా రావాలి. అయినా 9వ తరగతి పిల్లల ఆర్గ్యుమెంట్ ఏంటండి? సెక్షన్ 151 సిపిసి కింద కోర్టుకి ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయిగా. అయినా బాధలు చెప్పుకోవడానికి రూల్స్ ఏంటండి? మే ఐ ప్రొసీడ్ యువర్ ఆనర్? Yes, you can continue. మీ పేరు? ఏ నీకు తెలీదా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. మీ పేరు? కళాపాల రాధికా కృష్ణ. పెళ్ళైన తర్వాత మీ ఇంటి పేరు మార్చుకోలేదు? నాకు ఇష్టం లేదు, మార్చుకోలేదు. మీది పెద్దలు కుదిర్చిన సంబంధమేనా? అవును. ఇష్టపడే చేసుకున్నారా? చాలా చాలా ఇష్టపడి చేసుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. తనకి తాగుడు అలవాటు లేదని, భార్యని ఎప్పుడూ కొట్టలేదని అంటున్నారు మీ భర్త. అదంతా అబద్ధం.
మీరు చీటికి మాటికి మీ భర్తని సూటిపోటి మాటలతో వేధిస్తారని, ఆయన్ని అనుమానిస్తారని. జ్యోతి, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నువ్వంటున్నావా ఆయన అంటున్నారా? ఆయన మీ ఆయనేగా. మీరు చీటికి మాటికి మీ భర్తని. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. రాధిక గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు విడాకులు పొందే అర్హత లేదని నేను అంటున్నాను. నువ్వంటున్నావా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. The court is adjourned. మ్యాటర్ పోస్టెడ్ టు టుమారో ఫర్ ఆర్గ్యుమెంట్స్. అమ్మా రేపే వాయిదా. అయినా మనుషులు విడిపోవటం ఏంటి సార్? సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవే. మిస్టర్ మోహన్, నిన్న పిల్లని బ్రహ్మాండంగా తయారు చేసావయ్యా, అదరగొట్టింది. థ్యాంక్ యూ. మిస్టర్ శ్రీనివాస్, నిన్న పాప క్రాస్ ఎగ్జామినేషన్ అదిరిపోయింది. నువ్వు చూసి నేర్చుకోవాలి. Any ready cases? ఐఎమ్ రెడీ యువర్ ఆనర్. కిరణ్ గారు, రాధిక గారు విడాకుల కోసం కలిసి వేసిన పిటిషన్ చెల్లదు. అమ్మా నాన్నలు విడాకుల కోసం పిటిషన్ వేసే అర్హత లేదు అని మీ వాదన, అంతేనా? ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. భార్యాభర్తలు విడిపోతున్నారు సరే, మరి అమ్మా నాన్నలు విడిపోవటం ఏంటి యువర్ ఆనర్? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి చట్టం? అమ్మా నాన్నలు కేవలం దంపతులు కాదు, ఈ జాతి సంపదలు. అమ్మా నాన్నలు విడిపోతే ఒక న్యూటన్, ఎడిసన్, ఐన్స్టీన్, మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, శ్రీశ్రీ, బాలమురళి, సుబ్బలక్ష్మి, సుధామూర్తి, గ్రహం బెల్, గురజాడ, ఇంకా ఎందరో మహానుభావులు మన దేశ సాంకేతిక, సాహిత్య, సంస్కృతి, సాంప్రదాయాలకు, అద్భుత నూతన ఆవిష్కరణలకు కారకులయ్యేవారా? ఎందరో త్యాగదనుల్ని అమ్మ కని పెంచి పెద్ద చేసింది. నాన్న భుజాల మీదకెక్కి ఎంతో ఎత్తుకెదిగారు. ఆడపిల్ల పెద్దదైతే పాత చీర చింపి ఓణీ వేసి పండుగ చేసుకొని మురిసిపోయే తల్లులు. గురువారమని శనివారమని ఉపవాసం వంకతో కడుపు కాల్చుకున్న నాన్నలు మనకి ఆదర్శం యువర్ ఆనర్. వాళ్ళొక దేశ సంస్కృతి సాంప్రదాయానికి, విలువైన సంపదకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు యువర్ ఆనర్. సరిహద్దుల్లో సైనికులు ప్రతి క్షణం ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు యువర్ ఆనర్. కానీ అమ్మా నాన్నలైన వీళ్ళు తమ ఈగోలను, పంతాలని, పట్టింపులని, అకారణ కీచులాటలని మా కోసం, మా పిల్లల కోసం పక్కన పెట్టలేరా? వీళ్ళు విడిపోతున్నారు సరే, కానీ మేం నలిగిపోతున్నాం యువర్ ఆనర్. అమ్మ ఉండి లేదని, నాన్న ఉండి రాడని చెప్పలేక, అబద్ధాలు ఆడలేక మేం నలిగిపోతున్నాం యువర్ ఆనర్. ప్రస్తుత చట్టాలు ఒప్పుకుంటాయంటావా? చట్టాలు ఒప్పుకోకపోతే ఒప్పించండి. వీఆర్ నాట్ ఫర్ లాస్, లాస్ ఆర్ ఫర్ అస్. అమ్మా నాన్నలకు విడాకులు పొందే అర్హత లేదని చట్టాలని మార్చండి. కళ్ళు తెరిచి తెరవంగానే అమ్మని చూసాం, నాన్న చేయి తాకాం. ఇద్దరిని విడివిడిగా చూడ్డం మా చిన్ని చిన్ని కళ్ళకి కుదరదు యువర్ ఆనర్. మాది చాలా చిన్న, ఇదిగో ఇంత చిన్న గుండె, ఇది తట్టుకోలేదు యువర్ ఆనర్. ఇది వాదన కాదు, మాలాంటి చిన్నారుల ఆవేదన. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం ఏమీ తెలియని చిన్నారులం, ఏమీ తెలియని చిన్నారులం. తల్లి ఓదార్పు లాంటి ఒక్క తీర్పు ఇవ్వండి యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వీరమాచనేని కిరణ్ కుమార్ మరియు కళాపాల రాధికా కృష్ణ కలిసి
విడాకుల కోసం పరస్పర అంగీకారంతో దాఖలు చేసుకున్న పిటిషన్ పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించిన మీదట వారి కుమార్తె అయిన జ్యోతి వాదన, ఆ హృదయ ఆవేదనని అర్థం చేసుకున్న పిమ్మట ఈ తీర్పు ఇవ్వడానికి ఈ కోర్టు సంసిద్ధమైంది. ఒక చిన్నారి ఆవేదన నాలో ఆలోచనలు పరిపరి విధాలుగా సుడుదిరిగాయి. ఆ పాప వాదన నిజమని ఈ కోర్టు నిర్ధారణకు వచ్చింది. నిజమే, అమ్మా నాన్నలు ఈ జాతి సంపద. కుటుంబాల పరువు ప్రతిష్టల కడదాకా కాపాడవలసిన అవసరం వారిద్దరిపైనా ఉంది. ఒక జాతి ఔన్నత్యాన్ని సుసంపన్నం చేయవలసిన గురుతర బాధ్యత వారిపై ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని ఈ కోర్టు విశ్వసిస్తోంది. విడిపోయిన అమ్మా నాన్నల మధ్య మొలిచిన ముళ్ల పొదల్లో నెత్తురోడుతూ బతుకంతా నడిచే ఆ లేలేత పాదాలను ఊహించలేం. ఎడమొహం పెడమొహంగా నిలబడిన అమ్మా నాన్నల మధ్య అడ్డంగా నిలబడిన గోడల నీడల బరువుని ఈ చిన్నారుల చిట్టి చిట్టి చేతులు, గాయపడిన భుజాలు ఎంతమాత్రం మోయలేవు. కష్టమో నష్టమో తల్లిదండ్రులు కలిసి ప్రయాణం చేయవలసిందేనని, తమ తమ పిల్లల బంగారు భవిష్యత్తుని కలిసి తల్లిదండ్రులు తీర్చిదిద్దవలసిందేనని, కాదని వెళితే వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని కోర్టులు క్షమించవని, వారు శిక్షార్హులు కాక తప్పదని అభిప్రాయపడుతోంది. ముగింపుగా వీరికి విడాకులు కోరే అర్హత లేదని, ఈ పిటిషన్ చెల్లదని, తల్లిదండ్రులు విడాకుల కోసం ప్రయత్నం చేయడం దుర్మార్గమైన ఆలోచన అని, దాన్ని ఈ కోర్టు ఏ విధంగా సమర్థించదని తీర్పు ఇవ్వడమైనది. ఓపీ నెంబర్ 8089/20. పిటిషన్ డిస్మిస్డ్. మీ కేసు కొట్టేశారండి. వెల్ డన్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మిస్టర్ మోహన్. పిల్లలిద్దరు అదర కొట్టేశారు. వెరీ గుడ్.